హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం యేసుకే చెల్లును గాక. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ఈ మైక్ శబ్దం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి ఒక్కరికి, ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. 30 దినాల సంఘ క్షేమాభివృద్ధి కూడికలలో 24 దినాలు పూర్తి చేసుకొని 25వ దినంలోకి మనం ప్రవేశించడానికి దేవుడిచ్చిన కృపకై ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమె రాత్రి కాల సమయంలో మన మధ్యలోనికి దైవచనులు రెవరెండ్ డాక్టర్ ఆశీర్వాదం గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. త్రియేక దేవుని యొక్క పరిచర్యలు అనే పేరుతో వారు దేవుని యొక్క పరిచర్యను అనేక ప్రాంతాలు, తెనాలి, కొల్లిపర, బహుశా తూములూరు అనుకుంటాను, అనేక ప్రాంతాలు వారు జరిగిస్తున్నారు. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దైవజనులు నాకు అంత పరిచయం లేరు, కానీ 2-3 సార్లు దైవజనులు నేను నందివేలుగులో కొన్ని కార్యక్రమాల్లో కలవటం జరిగింది. ఆ రీతిగా వారు ఇస్తున్న సందేశాలు విని ఆత్మలో ప్రేరేపించబడిన వాడినై లాస్ట్ టైము కరోనాకు ముందు వారిని 7 రోజుల కూడికల్లో పిలిచాను. అయితే కరోనా వచ్చి మనం మీటింగ్స్ ఆపేసాం. అయితే దేవుడు మళ్ళీ ప్రేరేపణించారు. ఈ 30 దినాల సంఘ క్షేమాభివృద్ధి కూడికలో 25వ దినం దైవజనులు మన యొక్క మందిరంలో అడిగిపెట్ట మనకు ఎంతో ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపించే కొలది ఆత్మలో వారు బలపడుతూ దేవుని యొక్క వాక్యాన్ని మనకు అందించబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క పిల్లలముగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆసక్తితో మనం ముందుకు సాగుదాం. దైవజనులు వర్తమానమితం వస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని మహింపరుస్తూ ప్రేమతో వారిని ఆహ్వానిద్దాం. సమస్త మహిమ గంత ప్రభువులు యేసుకే చెల్లును గాక. ఆమేన్. మంచిది ప్రియదేవుని సంగమా, ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. శ్రేష్టమైన సమయం మన ముందుంచబడింది. 1 గంట లోపులోనే మన వాక్యాన్ని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మంచిది. కూడికలు సంఘ క్షేమాభివృద్ధి కూడికలు, ఈ అంశము బహుశా ఏ సేవకుడు కనుగొనలేని అంశము. సంఘము క్షేమాభివృద్ధిలో ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? ఈ రాత్రికాల సమయంలో ఇది ఒక విస్తారమైనటువంటి అంశం. అయితే కొద్ది మాటలు ఈ అంశాన్ని గురించి మరి మనం తెలుసుకోవటం మంచిదని నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా ఈ సంగతులు తెలుసుకున్నప్పుడు ఈ సంఘము క్షేమాభివృద్ధిలోకి నడవటానికి మీ బాధ్యత వాక్యము ద్వారా దేవుడు మీకు జ్ఞాపకం చేయాలని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తూ ఉండగా అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం నుండి 47వ వచనం వరకు నేను చదువుతాను, మీరెవరు చదవద్దమ్మా. అపోస్తలుల కార్యముల గ్రంథము 2:42 నుండి 47వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములు సూచక క్రియలు అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా పంచుకొనిరి. ఇదియు కాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు
ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేద్దాం. జీవము కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో సారము కలిగిన నీ వాక్యమును సంఘము యొక్క క్షేమాభివృద్ధి అనే అంశంలో మేము పరిశీలన చేయబోతుండగా ప్రభువా, వినగలిగిన చెవులు మాకు దయచేయండి. వాక్యములో కనుగొనగలిగిన మేలుకరమైన సంగతుల చేత మా హృదయాన్ని నింపి తృప్తిపరచబడిన హృదయములతో ఈరోజు ఆరాధన ముగించుకునే ధన్యత మాకందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులరా, మొట్టమొదటిగా కట్టబడిన సంఘం పేతురు యొక్క మాటలు విని, ఆయన ప్రసంగం విని 3000 మంది బాప్తిస్మం తీసుకుంటారు. ఈ 3000 మంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత వీరు ఏ విధంగా ఉన్నారు అంటే, అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అది ఈ 4 సంగతుల్లో ఎలా ఉన్నారంట? వాళ్ళు ఎడతెగక ఉన్నారంట. సంఘము క్షేమాభివృద్ధిలోకి నడవాలంటే సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క విశ్వాసి ఈ 4 స్తంభాలు కలిగి ఉండాలి. ఒకటి, అపోస్తలుల బోధ అంటే ఏంటో మీకు బాగా తెలుసు. అపోస్తలుల బోధ అంటే ఏంటి చెప్పండి? చెప్పండి అమ్మా, పర్లేదు చెప్పండి అమ్మా, చెప్పాలి. సేవకులు చెప్పే వాక్యం పాత నిబంధన చెబుతాడు, కొత్త నిబంధన చెబుతాడు. వాక్యం అంటే అది మొత్తం టోటల్గా బైబిల్ అంతా కవర్ అయింది. ఇక్కడ ఏమంటున్నాడు ప్రత్యేకంగా? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ అంటే చాలామందికి తెలియదు. అపోస్తలుల బోధ అంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధన అపోస్తలుల బోధ కాదు, గుర్తుపెట్టుకోండి. కొత్త నిబంధనలో ఉన్నటువంటి 4 సువార్తలు అపోస్తలుల బోధ. చెప్పాలి, బైబిల్ చదవట్లేదా మీరు? 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలు అవునా కాదా? అపోస్తలుల బోధ కాదా? ఎవరు రాశారు వీటిని? మత్తయి సువార్తని మత్తయి రాశాడు, లూకా సువార్తని లూకా రాశాడు, మార్కు సువార్తని మార్కు రాశాడు, యోహాను సువార్తని యోహాన్ రాశాడు. అయితే మార్కు, లూకాల పేర్లు అపోస్తలుల్లో కనపడవు. అర్థమవుతుందా మీకు? 12 మంది శిష్యులు. ఈ శిష్యుల్లో వీళ్ళిద్దరు లేరు. ఈ మార్కు, లూకాలు ఎవరై అంటే పౌలు యొక్క శిష్యులు. వాళ్ళు రాసిన సువార్తలయ్యి. మత్తయి, యోహాను అపోస్తలులో కనపడతారు. ఇప్పుడు అపోస్తలుల బోధ అంటే నికార్సుగా చెప్పాలి అంటే పౌలు కూడా అపోస్తలులో కనపడతాడా? 12 మంది అపోస్తలులు ఉన్నాడా? లేడు. వాస్తవంగా యేసు ప్రభువుకి డైరెక్ట్ శిష్యుడు కాదు. యేసు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత దమస్కు పోయే మార్గంలో మారు మనసు పొంది సేవ ప్రారంభించిన వాడు పౌలు. అయితే ఇక్కడ అపోస్తలులు అంటే యేసు ప్రభు యొక్క డైరెక్ట్ శిష్యులు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడు అనగా ఎవరంటే పిలువబడినవాడు, పరిచర్య కోసం పిలువబడిన వాడిని అపోస్తలుడు అంటాం. కాబట్టి పాత నిబంధన తీసేస్తే కొత్త నిబంధనలో ఉన్నటువంటి మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథం దాకా ఈ పిలువబడిన వారు, పరిచర్య కోసం పంపబడిన వారు, దేవుని పరిచర్యలో ఉండి వాక్యమును వ్రాసినటువంటి వాళ్ళు. కాబట్టి కొత్త నిబంధన అంతా కూడా అపోస్తలుల బోధగానే మనము పరిగణించవచ్చు. ప్రియదేవుని సంగమా, దాంట్లో నిలిచి ఉండాలి మనము. పాత నిబంధన చదవచ్చు, వాక్యంలో చెప్పుకోవచ్చు,
కానీ పాత నిబంధన అంతా కూడా మనకి దృష్టాంతముగా అనుగ్రహించబడింది అంటాడు అపోస్తలుడైన పౌలు కదా. అది కేవలము దృష్టాంతము, వాక్యంలో బోధించవచ్చు, కానీ అది అపోస్తలుల బోధ కాదు. అపోస్తలుల బోధలో మనం ఎందుకు నిలిచి ఉండాలంటే, అపోస్తలుల బోధలో భాగంగా ఈ 4 సువార్తలు, అపోస్తలుల కార్యములు, పత్రికలు, పౌలు గారు రాసిన పత్రికలు, పేతురు గారు రాసిన పత్రికలు, యోహాను రాసిన 3 పత్రికలు, తీతు రాసిన పత్రిక, ఇట్లా వీటిలో ఏముంటుందంటే నువ్వెలా ప్రవర్తన చేయాలి, నువ్వెలా మారు మనసు పొందాలి, జీవము కలిగిన దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తించాలో. ఎక్కడుంటుంది? పాత నిబంధన ఉంటుందా? ఉండదు. ఎక్కడుంటుంది? అపోస్తలుల బోధలో ఉంటుంది. కాబట్టి ప్రియదేవుని సంఘమా, ప్రత్యేకించి మన కొరకు, సంఘము కొరకు, కొత్త నిబంధన విశ్వాసుల కొరకు రాయబడిన వాక్యం ఏంటంటే అపోస్తలుల బోధ, కొత్త నిబంధన. గుర్తుపెట్టుకోండి. ఇది పదే పదే చదవాలి. చదివి వాక్యము నిన్ను హెచ్చరించినప్పుడు, వాక్యము నీ తప్పు దిద్దుతూ ఉన్నప్పుడు, వాక్యము నీ మనస్సాక్షిని ఖండించినప్పుడు నువ్వు దాన్ని హృదయపూర్వకంగా అంగీకరించి దేవునికి లోబడి నీ ప్రవర్తన అంతటిని దిద్దుకొని సంఘములో ఒక సజీవమైన రాయిగా నువ్వు అపోస్తలుల బోధ ద్వారా కట్టబడినప్పుడు నీ ద్వారా సంఘము క్షేమాభివృద్ధిలోకి నడుచుద్ది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది అపోస్తలుల బోధ అంటే. తర్వాత సహవాసము. సహవాసం అంటే ఏంటి? మందిరము. సహవాసం ఎక్కడ దొరుకుద్ది? చర్చిలో దొరుకుద్ది, దేవుని మందిరంలో. లోక సహవాసాన్ని వదిలిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టిన తరువాత పరిశుద్ధాత్మ సంబంధమైన ఆదరణ, ఆయనకి పేరు కదా. ఏం పేరు పరిశుద్ధాత్మకి? ఆదరణ కర్త. ఎక్కడ దొరుకుతాడు? జీవము కలిగిన దేవుని మందిరములో ఆయన సన్నిధి మీకు దొరుకుద్ది. సహవాసములో మీరు ఉండాలి. సహవాసాన్ని ఎడబాసిపోకూడదు, సహవాసాన్ని మానుకోకూడదు, సహవాసాన్ని మార్చకూడదు. సహవాస సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి ధర్మము నీవే విధంగా నెరవేర్చాలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. పెద్దలను ఎలాగూ సెలెక్ట్ చేసుకోవాలి, బాప్తిస్మాలు ఎలాగూ ఇవ్వాలి, సంఘ సంబంధమైనటువంటి చందా ఏ విధంగా పట్టాలి, ఇదంతా కూడా మీరు చదువుకొని ఆ జ్ఞానముతోటి ప్రతి ఒక్కరి హృదయము నింపబడటానికే సహవాసం అనుగ్రహించబడింది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది సహవాసం అంటే. అపోస్తలుల బోధ యందును సహవాసమందును మూడవదేంటి? రొట్టె విరుచుట. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు కానీ బల్లలో చేయి వేయకుండా మానుకుంటారు. కారణం ఏంటి? చేస్తున్న పాపాలను బట్టి చచ్చిపోతామేమోనని భయం కొంతమందికి. చాలామంది నిద్రించుచున్నారంటాడు కదా అపోస్తలుడైన పౌలు. అయోగ్యముగా మనల్ని మనమే విమర్శించుకొని బలలో చేయి వేయకుండా అయోగ్యంగా చేయి వేస్తే ఏమైంది? దీర్ఘరోగులు అవుతారు. ఉంది కదా. ఇప్పుడు సమయం లేదు. 1 కొరింథీ 11లో క్లియర్గా ఉంటుంది, చదువుకోండి. సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే బాప్తిస్మం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా యోగ్యముగా ప్రతి ప్రభు దినాన బల్లలో సంఘము యొక్క క్రమాన్ని పాటించి బల్లలో చేయివేయాలి. యథార్థముగా తమ పాపాలని, తమ దోషాలని ఒప్పుకొని పరిశుద్ధుడిగా రూపాంతరపరచబడుతూ సంఘములో భయమును భక్తిని కలిగి ఉండి కొనసాగాలి. ప్రియదేవుని సంఘమా, బలలో చేయివేయకుండా మానుకున్నవాడు క్షేమాభివృద్ధిని ఆత్మరీతిగా ఆటంకపరిచిన వాడు అవుతాడు. కాబట్టి ఖచ్చితంగా నీ సంఘం నీ ద్వారా ఆశీర్వదించబడాలి అంటే నీవి 4 పిల్లర్స్లో నీవు వేరుపారి ఉండాలి. 4వది ఏంటి? ప్రార్థన చేయుట. చాలామంది జీవితాల్లో లేనిది అదే. ఇప్పుడు ప్రార్థన లేదు. ప్రార్థన లేని జీవితం విశ్వాసి ఎండిపోతారు. ప్రియదేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి. 4 పిల్లర్స్ని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. 4 పిల్లర్స్ మీద మనము కట్టబడినప్పుడు
ఏం జరిగిందంట ఆ రోజున అక్కడ కింద మనం చదివినట్లయితే గనక వీళ్ళు ఎడతెగక ఈ 4 కార్యాల్లో ఉన్నప్పుడు ప్రతివానికి భయం కలిగెను, అనేకమైన మహత్కార్యములు సూచక క్రియలు జరిగిన ఈ సంఘంలో. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా కదిలాడుతున్నాడు, చక్కగా తన కార్యాలు చేస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు ఆ ఆదిమ అపోస్తలుల సంఘములో చాలామంది చూడగలిగారు. ఆ కార్యాలు చూసిన వాడికి ఏం జరిగిందంట? భయం కలిగిందంట. అమ్మో, ఇంత గొప్ప దేవుడా, ఎంత శక్తివంతుడైన దేవుడా, ఎన్ని కార్యాలు చేయగలిగిన దేవుడా అని దైవ సంబంధమైనటువంటి భయము చేత ప్రతివాడు నింపబడి సంఘము యొక్క క్రమానికి కట్టుబడి క్షేమాభివృద్ధిలో పాలిభాగస్తుడవుతాడు. కాబట్టి ప్రియదేవుని సంగమా, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు. ఆ రోజున చర స్థిరాస్తులను కూడా అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినట్లుగా ఆదిమ అపోస్తలుల సంఘములో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మనం అంత చేయలేకపోయినా కానీ నమ్మకముగా నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది నీవు సంఘానికి కానుక ఇవ్వాలి, కృతజ్ఞతార్పణ ఇవ్వాలి, దశమ భాగం ఇవ్వాలి. ఎప్పుడన్నా నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు సంఘాన్ని ప్రేమించి, సేవకుడిని ప్రేమించి నువ్వు ఇచ్చేటువంటి కానుక అది సంఘ క్షేమాభివృద్ధికి వెన్నెముకగా నిలబడుతుంది. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలామంది భక్తి కలిగి ఉంటారు కానీ బహు పిసినారులుగా ఉంటారు, ఎంత మాత్రము ఖర్చు పెట్టలేని వారిగా ఉంటారు, ఏమాత్రమో డబ్బు విషయంలో చాలా వాళ్ళు దైవ భయం లేని వారిగా ఉండి ఆస్తిపాస్తులు సంపాదించుకోవటానికి ఇచ్చిన ప్రాధాన్యత సంఘములో కానుక వెత్తటానికి ఎవ్వరు. ప్రకటన గ్రంథం చివరిలో ఒక లిస్ట్ ఉంటుంది, చూద్దాం. ప్రకటన గ్రంథము బహుశా 20వ అధ్యాయం అనుకుంటా, చూడండి. ఎనిమిదవ వచనం, 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు వీళ్ళందరూ అగ్నిగుండంలో వేయబడతారంట. వీళ్ళల్లో మనం లేకుండా చూసుకోవాలి. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి అంటే గనక మనం చేయాల్సిన పని ఏంటంటే దైవ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఏవైనా మన జీవితంలో ఉన్నాయేమో మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వాటి నుండి మనము విడుదల పొందాలి. ప్రియదేవుని సంగమా, చూడండి 22వ అధ్యాయము 15వ వచనం. అక్కడ కూడా ఒక లిస్ట్ ఉంటుంది. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు. చాలామంది మన క్రైస్తవుల్లో చదువులేని వాళ్ళు బాప్తిస్మం తీసుకున్న తర్వాత కూడా తాయెత్తులు కట్టించుకొని వచ్చి చర్చిలో కూర్చుంటున్నారు. తాయెత్తులు ఎక్కడి నుండి వస్తాయి? మాంత్రికుల దగ్గర నుండి వచ్చినవి కావా? ఇక్కడ వాక్యం ఏం చెబుతుంది? ఈ 2 లిస్టుల్లో మాంత్రికులు ఉన్నారా లేదా? నీవు గనక మాంత్రికుల యొక్క కార్యకలాపాలలో పాలు పంపులు పొంది సంఘములో వచ్చి కూర్చుంటే గనక అది శాపగ్రస్తమైనటువంటి సంగతే కానీ ఎంత మాత్రము కూడా సంఘము యొక్క క్షేమాభివృద్ధికి సహకరించేటువంటి సంగతి కానే కాదు. ప్రియదేవుని సంగమా, జీవము కలిగిన దేవుని మందిరములో నీవు కూర్చుని ఉన్నావు, ఆ బోధ వింటున్నావు అనే సంగతి మరిచిపోయి చాలామంది వ్యభిచారులుగా మారిపోతున్నారు. దైవ భయం లేకుండా పోతుంది. కుక్క తన వాంతికి తిరిగినట్లు చాలామంది లోక సంబంధమైన స్నేహానికి తిరుగుతున్నారు ప్రియులరా. అందుకే కుక్కలు అన్న మాట కూడా అక్కడ వ్రాసి ఉంచాడు దేవుడు. అనేక మంది, చాలామంది దేవుళ్ళలో ఈయన కూడా ఒక దేవుడు, వాళ్ళే విగ్రహారాధికులు. యేసుక్రీస్తు కూడా చాలామంది దేవుళ్ళలో ఒక దేవుడు అనుకుని విగ్రహాలతో పాటు ఈయన కూడా పెట్టి
వాళ్ళు కూడా వచ్చి చర్చిలో కూర్చుంటున్నారు. ఇది సంఘము క్షేమాభివృద్ధికి సంబంధించినటువంటి విషయములలో ఏ మాత్రము అంగీకార యోగ్యము కానిది. ప్రియదేవుని బిడ్డ, స్థిరచర ఆస్తులు అమ్మారు కదా, మహత్కార్యాలు చూశారు కదా. ఆదిమ అపోస్తలుల సంఘము ప్రతివానికి భయము కలిగి వారు దైవ సంబంధమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాతావరణములో బ్రతికినటువంటి సంగతి మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 4 పిల్లర్స్ గట్టిగా ఉంటే మంత్రాల జోలికి కానీ విగ్రహాల జోలికి కానీ లోబిగా బ్రతికేటువంటి కుక్కగా మారిపోయేటువంటి జీవితానికి కానీ విశ్వాసి ఎప్పుడు కూడా తిరగడు. ఏమిటా 4 పిల్లర్స్? అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. మొట్టమొదటిగా వీటిని మనము జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండవదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చూచినట్లయితే, ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:11, ఆత్మ తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇస్తూ కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. ఏమిటయ్యా అంటే, సంఘానికి ఆత్మ పంచి ఇచ్చేది ఏంటయ్యా అంటే కృపావరాలు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఆ 12వ అధ్యాయంలో కృపావరాల గురించి ఉంటుంది. సంఘములో ఉన్నటువంటి విశ్వాసి ఏదో ఒక కృపావరము చేత నింపబడి పరిశుద్ధాత్మ యొక్క కార్యసిద్ధిలో పాలిభాగస్తుడైనప్పుడే సంఘము క్షేమాభివృద్ధిలోకి నడుస్తుంది. ప్రియదేవుని బిడ్డ, అనేకమైన కృపావరాలు అక్కడ వ్రాసి ఉంటాయి. జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, భాషలలో మాట్లాడేటువంటి వరం, భాషల యొక్క అర్థము చెప్పేటువంటి వరం, ఆత్మల వివేచన వరం, ప్రవచించే వరం, ఇవన్నీ కూడా వాక్యములో పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులకు వాగ్దానము చేయబడిన వరాలు ఎంతగా నింపబడతాయో విశ్వాసుల్లో, ఆ సంఘం అంతగా క్షేమాభివృద్ధిలోకి నడుస్తుంది. ప్రియదేవుని బిడ్డ, కాబట్టి రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ 4 పిల్లర్స్ మనం కలిగి ఉన్న తర్వాత వరములతో మనము నింపబడాలి. ఈ వరాల్లో కూడా 31వ వచనంలో మనం చూసినట్లయితే 1 కొరింథీ 12:31, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించమంటాడు. వీటిల్లో శ్రేష్టమైనవి ఉన్నాయి, అప్రధానమైనవి ఉన్నాయి. ఏవి శ్రేష్టమైనవో ఏవి అప్రధానమైనవో వాక్యములో తేటగా వ్రాసి ఉన్నది ప్రియులరా. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన వరములను మీరు విభజించుకోవాలి. ఏది శ్రేష్టమైన వరమో 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించుడి. అంటే ప్రవచన వరము అనేది శ్రేష్టమైన వరము. కృపావరాలన్నిటిలో కూడా శ్రేష్టమైన వరం ఏంటంటే ప్రవచన వరము. కాబట్టి సంవత్సరాల తరబడి బాప్తీసం తీసుకుని చర్చిలోకి వచ్చి కూర్చుంటున్నారు, కానీ ఒక్క కృపావరం కూడా మనుషుల్లో కనపట్లేదు. కనీసం ఒక్క కృపావరం కూడా వాళ్ళు సంపాదించుకోలేక పాలు తాగేటువంటి స్థితిలోనే చాలామంది మిగిలిపోతున్న కారణాన్ని బట్టి సంఘములో అభివృద్ధి, కార్యసిద్ధి కలగకుండా పోతున్నాయి. ప్రియదేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు బాప్తిస్మం తీసుకుని ఎంతకాలం అవుతుంది? నీకు దేవుడు ఏ కృపావరాన్ని ఇవ్వాలని సిద్ధపడి ఉన్నాడో నువ్వు గమనించుకోగలిగావా? నీ పట్ల సంఘములో దేవుడు నియమించిన సత్క్రియ నువ్వు గ్రహించి దాన్ని నువ్వు చేయగలుగుతున్నావా? కార్యసిద్ధిలోకి నడిచావా? ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రియదేవుని సంగమా, ఎందుకు దేవుడు నిన్ను రక్షించుకున్నాడు? ఎందుకు నిన్ను మందిరానికి నడిపించాడు? ఆయన సేవలో నీ వంతు పాత్ర ఏమై ఉన్నది? నీ తలాంతులు జన్మతః నీకిచ్చిన గొప్పదైనటువంటి తలాంతులు ఆయన సన్నిధిలో నువ్వు వినియోగించగలిగితే గనక సంఘము యొక్క క్షేమాభివృద్ధిలో నీవు కూడా
పాలిభాగస్తుడవుతావు. గమనించండి 3వ వచనం 14వ అధ్యాయము. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ప్రవచన వరము అనేది క్షేమాభివృద్ధిలో భాగమై ఉన్నది. ప్రవచన వరము లేనివాడు, ప్రవచనం చెప్పేవాడు ఒక్కడు కూడా ఆ సంఘంలో లేకపోతే ఆ సంఘములో క్షేమాభివృద్ధి ఎంత మాత్రమో కలగదు. గుర్తుపెట్టుకోండి. ఈ శ్రేష్టమైన వరాన్ని ఆసక్తితోటి పరిశుద్ధాత్మ దగ్గర నుండి మనము పొందుకోవటానికి మీరు ఎప్పుడన్నా ప్రార్థన చేసిన అనుభవం ఉన్నదా? సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. గమనించండి 4వ వచనము. భాషలతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొనును, కానీ ప్రవచనము చెప్పువాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగ చేయును. సంఘము యొక్క క్షేమాభివృద్ధిలో నీవు పాత్రను కలిగి ఉండాలంటే నీవు ఖచ్చితంగా ప్రవచన వరాన్ని బహు విశేషముగా ఆపేక్షించి పరిశుద్ధాత్మ దగ్గర నుండి నీవు దాన్ని ఖచ్చితంగా పొందుకోగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. సంవత్సరం గడిచే కొంది, కాలము గడిచే కొంది, రాకడ దగ్గర పడే కొంది అనేకమైన ప్రవచనాలు నెరవేరుతున్నాయి కదా భూమి మీద. ఈ నెరవేరుతున్న ప్రవచనాలను ఎప్పుడన్నా నువ్వు గమనించావా? ప్రవచనం చెప్పగలిగేటువంటి స్థితిని నాకు దయచేయి ప్రభువా అని ఎప్పుడన్నా నువ్వు దేవుణ్ణి అడిగి చూచావా? నీవు చెప్పిన ప్రవచనం సున్నైనా పుల్లైనా తప్పిపోకుండా సంఘములో నెరవేరినప్పుడు దాన్ని చూచిన ప్రజలకు ఏం కలుగుద్దంట? భయము కలుగుద్ది, దేవుని భయము కలుగుద్ది. నీవు చెప్పిన మాట నెరవేరుతూ ఉంటుంది. నిన్ను చూచి జనులు గౌరవించటం మొదలు పెడతారు, నిన్ను ప్రార్థనకు ఆహ్వానించటం మొదలు పెడతాడు. నీ సంఘములో నువ్వు ఒక విశేషమైన పాత్రగా ఉంటావు. అనేకమైనటువంటి మాటలు దేవుడు నీ ద్వారా సంఘానికి, ప్రజలకి బయలుపరుస్తూ ఉంటాడు. అప్పుడు సేవా పరిచర్య నకముఖాలుగా విస్తరించబడుద్ది. సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ప్రియదేవుని సంఘమా, ఈయన 24 దినాలు మీరేం విన్నారో నాకైతే తెలియదు. కానీ సంఘము క్షేమాభివృద్ధిలోకి నడవాలి అంటే గనక బహు విశేషమైనటువంటి సంగతులు బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతుల ద్వారా మనము నడిపించబడాలి. వాటిని మనము ఆసక్తితో ఆపేక్షించగలగాలి. ఇంత మాత్రమే కాదు, కానీ కృపావరాలతో ఆగిపోకూడదు. కానీ సర్వోత్తమమైన మార్గములోనికి మనము ప్రయాణం చేయాలి. ఏంటి దాని పేరు? ప్రేమ. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇదిగోండి 31వ వచనంలో ఆ మాట అంటాడు కదా, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియోగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. సంఘములో ఈ సర్వోత్తమమైన మార్గము చాలా ప్రధానమైనది ప్రియులరా. అందుకే 14:1 ఆ మాట అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. సంఘములో ఎవరన్నా నీ పట్ల అనుచితంగా ప్రవర్తించారనుకో, ప్రేమతో వారిని నువ్వు క్షమించాలి. తొందరపడి ఎవరన్నా మాట్లాడారనుకో, ప్రేమతో నువ్వు వాళ్ళని సహించాలి. అననుకూలమైనటువంటి పరిస్థితులు ఎవరన్నా కలుగు చేశారనుకో, నువ్వు వాటిని ఓపిక పట్టాలి. నీ సహనం, నీ దీర్ఘశాంతం, నీ ఓపిక, నీ ఆత్మఫలమంతటిని కూడా నీవు కలిగి ఉంటేనే సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటుంది. అంతేకాని ఏదో పరిస్థితులు వచ్చినాయి, ఏదో మాట వచ్చిందని నువ్వు సంఘం మానేసావనుకో, సహవాసం అనే పిల్లర్లో నుండి నువ్వు వేరైపోతావు. ఎన్ని సంఘాలు తిరుగుతావు, ఎన్ని సంవత్సరాలు తిరుగుతావు, తిరిగి చివరికి వ్యర్థుడమైపోతావు. జాగ్రత్త. క్షేమాభివృద్ధిలో పాలు పంపులు పొందాలంటే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయా? ఉండవు. ఒక్కొక్కసారి శోధనలు వస్తాయి, ఒక్కొక్కసారి పరీక్షలు వస్తాయి, ఒక్కొక్కసారి అననుకూలమైన పరిస్థితులు వస్తాయి. నువ్వు వాటిని నీకు కలిగినటువంటి దేవుని సంబంధమైన ప్రేమతోటి ఎదుర్కోవాలి. ఈ దేవుని సంగమా, కృపావరాలన్నిటికన్నా సర్వోత్తమమైన మార్గము ప్రేమ కలిగి ఉండటం. శక్యమైనంత వరకు సకలమైన పరిశుద్ధులతోటి ప్రజలందరితోటి సమాధానము కలిగి ఉండటానికి
ప్రయత్నం చేయండి అంటాడు రోమాపత్రికలో. కాబట్టి ప్రియదేవుని సంగమా, టోటల్గా కృపావరాల ద్వారా నింపబడి నీకున్న మునుపటి ప్రవర్తనంతటిని కూడా మానుకొని దైవ సంబంధమైనటువంటి ప్రేమతోటి నువ్వు నింపబడినప్పుడు క్షేమాభివృద్ధిలో ఖచ్చితంగా నువ్వు పాలిభాగస్తుడు అవుతావు. ఇది రెండవ అంశము, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. ఇక మూడవ అంశంలోకి మనము వెళదాం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఏం చేశారంట మాసిదోనియా సంఘస్థులు? సంఘాలలో క్షేమాభివృద్ధి కలగాలంటే వాళ్ళు ఏం చేశారంట? ఆ రోజున మొట్టమొదటిగా కట్టబడిన సంఘాలు, వాటిల్లో మాసిదోనియా సంఘము ప్రాముఖ్యమైనది. అపోస్తలుడైన పౌలు చేత కట్టబడింది. గమనించండి, వాళ్ళని గురించి కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఈ కొరింథీయులకి మాదిరిగా ఉన్నారని అపోస్తలుడైన పౌలు యొక్క అభిప్రాయమై ఉన్నది. వాళ్ళు బహుశ్రమ వలన పరీక్షించబడ్డారంట. ఏ శ్రమ వచ్చిందో వాళ్ళకి తెలీదు. బహుశా ఒక తెగులు వచ్చిందేమో, లేదా క్షామకరమైన పరిస్థితులు వచ్చినాయేమో, లేదా అంటువ్యాధులు వచ్చినాయేమో, లేదా హింస ఎదురైందేమో, శ్రమ ఎదురైందేమో. ఆ శ్రమ కూడా ఎలాంటి శ్రమ? చాలా గొప్ప శ్రమ. ఇలాంటి శ్రమలో వాళ్ళు ఏం చేశారంట? శనిగి గుణిగి దేవునికి దూరం అయిపోయారా? లేదు, వాళ్ళు చాలా సంతోషపడ్డారంట. అత్యధికముగా శ్రమలో నువ్వేం చేస్తున్నావు? రోగం వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? చాలామంది ఏం చేస్తారు? భారము కలిగి ఎప్పుడు ఎంత తొందరగా ఈ రోగం, ఈ శ్రమ నా నుండి తీసివేయబడుద్దా అని ప్రార్థన చేస్తారు. ప్రభువా, ఈ శ్రమలో నిన్ను స్తుతించడానికి నాకు తగిన మనస్సుని దయచేయి ప్రభువా. ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అలాగున నువ్వు ప్రార్థన చేస్తే సంఘము యొక్క క్షేమాభివృద్ధి నీ ద్వారా ముందుకు తీసుకుని పోబడతా ఉంటుంది. 2వ వచనం, ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించబడెను. చాలా పేదవాళ్ళు అంటే వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి మాసిదోనియా సంఘస్థులది. ఏ పూట తెచ్చుకుంటే ఆ పూట తినేటువంటి పరిస్థితి. కానీ వీళ్ళేం చేస్తున్నారంట? వాళ్ళ కలిగిన దాంట్లోనే బహుగా దాతృత్వము బహుగా ఇస్తున్నారంట సాటి సంఘస్థులకి, ఇబ్బంది పడుతున్న వారికి, ఆహారం లేని వారికి, డబ్బు లేని వారికి. వీళ్ళేం చేస్తున్నారంట? చక్కగా దాతృత్వం కలిగి వాళ్ళ యొక్క కష్టాలలో వీళ్ళు సహాయం చేస్తూ వచ్చారంట. ఇది కాదా సంఘం యొక్క క్షేమాభివృద్ధి? అవునా కాదా? అప్పుడేమో ఇది సంఘం ఉజ్జీవింపబడుద్ది. నీ దాతృత్వాన్ని బట్టి వాళ్ళు బహుగా సంతోషిస్తారు. వాళ్ళు కూడా నీ రక్త సంబంధికుల కన్నా ఎక్కువగా నిన్ను కౌగిలించుకుంటారు. మీరందరూ ఒక కుటుంబముగా ఏర్పాటు చేయబడతారు. ప్రేమలో ఒకరినొకరు క్షమించుకుంటూ సంతోషముగా అనేక సంవత్సరాల పాటు నీ దాతృత్వము కారణముగా సంఘము నడిపించబడుద్ది. ప్రియదేవుని సంఘమా, గమనించండి, 7వ వచనం ఉంటుంది అక్కడ. మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మా ఎడల ఉన్న ప్రేమ యందును ఎలాగూ అభివృద్ధి పొందుచున్నారో అలాగే ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి. ఏ కృపయందు? దాతృత్వం అనేటువంటి కృపయందు. పరిచర్యలో పాలు పంపులు పొందటం అంటే చాపలేయటం, మైకులు సెట్ చేయటం, ఓడవటం, కుర్చీలు సర్దటం అనుకుంటున్నారా? ఇంకేమైనా ఉందా? చాలామంది ఇదే అనుకుంటారు. భోజనాల్లో ప్లేట్లు ఎత్తేయటం, అది కాదు పరిచర్య అంటే. పరిచర్య అంటే ఏంటో తెలుసా? నీ తోటి పేదవాళ్ళని నిజముగా ప్రేమించి సంఘములో నీ వాళ్ళకి నిరాక్షేపముగా
సహాయం చేయటం, దాతృత్వం కలిగి ఉండటం, హత్తుకోవటం, ధనిక పేద తేడా చూపించకుండా నీ కుటుంబంలో ప్రార్థన పెట్టినప్పుడు వాళ్ళందరినీ నువ్వు గౌరవించాలి. వాళ్ళందరికీ నువ్వు మాదిరికరమైన ప్రవర్తన కలిగి క్షేమాభివృద్ధిలో పాలిభాగస్తుడు అవటమే దేవుని యొక్క చిత్తమైనది. ప్రియదేవుని బిడ్డ, ఎవరన్నా నిన్ను కించపరిచినా, అవమానపరిచినా నువ్వు సహించుకొని వాళ్ళని ప్రేమించగలిగేటువంటి ప్రేమ క్షేమాభివృద్ధిలో భాగమై ఉన్నది. యోగ్యమైనటువంటి నీ ప్రవర్తన సమస్తమైనటువంటి పరిశుద్ధుల ఎడల నువ్వు కనపరచడమే నిజమైనటువంటి పరిచర్య. కాబట్టి ప్రియదేవుని బిడ్డ, ఇవన్నీ కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉన్నవి. అనేకమైన సంగతులు మనం పరిశీలన చేసి చూచి తెలుసుకొని నేర్చుకొని అనుసరించాల్సినటువంటి బాధ్యత ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. 3-4 వచనాలు చూడండి. 8వ అధ్యాయము. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయములోను మనఃపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇవాళ రోజున ఎలాంటి పరిస్థితులు ఉన్నాయా? ఇవాళ రోజున కనీసం ఇవ్వాల్సినంతన్నా ఇస్తున్నారా? ఎట్లా జరుగుద్ది సంఘంలో క్షేమాభివృద్ధి? ఏ విధముగా మందిరం పోషించబడుద్ది? ఏ విధంగా సేవకుడి పరిచర్య విస్తరించబడుద్ది? కానుకను విత్తటం అనేది చాలా శ్రేష్టమైనటువంటి సంగతి. నువ్వు ఎక్కడ విత్తుతున్నావంటే పరలోకపు బ్యాంకులో విత్తుతున్నావు. నువ్వు సంఘంలో ₹1 ఇచ్చావంటే అది ఎక్కడ నీకు ప్రతిఫలం దొరుకుద్ది? నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ దొరుకుద్ది? మహిమలో దొరుకుద్ది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 30 60 100 నువ్వు ఆశీర్వదించబడాలంటే నువ్వేం చేయాలి? వాక్యములో వ్రాయబడి ఉన్నటువంటి దాన్ని హృదయపూర్వకముగా గైకొని అనుసరించాలి. కానీ చాలామంది ఈ రోజున లోబులుగా బ్రతుకుతున్నారు, వేషధారులుగా బ్రతుకుతున్నారు. ఏమాత్రమో ప్రయోజనం లేకుండా సంఘములో సహవాసములో సభ్యత్వం కలిగి ఉండటం పరిశుద్ధాత్మకి దుఃఖకరం సుమా. కాబట్టి ప్రియదేవుని సంగమా, ఇంత మాత్రమే కాదు, ఈ 9వ అధ్యాయములో 8వ అధ్యాయములో అనేకమైనటువంటి సంగతులు ఈ డబ్బు గురించి వ్రాయబడి ఉంటాయి. 12వ వచనం చూడండి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు, కానీ కలిపి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును అంటాడు అక్కడ దేవుడు. నీకు దేవుడు ఆశీర్వదించే కొద్దీ, నువ్వు కలిమిలో విస్తరించే కొద్దీ, నీ కలిమిలో దేవునికి వాటా నువ్వు ఇస్తున్నావా? అలాగున నువ్వు ఇచ్చినట్లయితే అది చాలా ప్రీతికరమైనటువంటి కానుకగా చెప్పబడుతుంది. ప్రియదేవుని సంగమా, కాబట్టి అనేకమైనటువంటి సంగతుల్ని గ్రహించుకొని ముందుకు సాగిపోవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రియదేవుని సంగమా, గమనించండి. 9వ అధ్యాయం మొత్తం కూడా మొదటి వచనంలో అంటాడు, పరిశుద్ధుల కొరకైన పరిచర్యను గురించి మీ పేరిట వ్రాయుటకు నాకు అకద్యము లేదు, మీ మనసు సిద్ధమై ఉన్నదని. ఏమంటున్నాడు? కొరింథీయుల యొక్క మనస్సు సిద్ధముగా ఉన్నదంట. పరిశుద్ధుల కొరకైన పరిచర్యను గురించి, నీ సహవాసము గురించి నువ్వు సిద్ధ మనస్సు కలిగి ఉన్నావా? నీ సహవాసమును ప్రేమించి, నీ సహవాసమును హత్తుకొని, నీ సేవకుడిని బహుగా నువ్వు అనేకమైన సంగతుల ద్వారా పరిశుద్ధాత్మకు అనుకూలమైనటువంటి రీతిలో ప్రేమించడానికి సిద్ధమైనటువంటి మనస్సు నీ దగ్గర ఉందా? కొరింథీయులను పోలి ప్రియదేవుని సంగమా, సంఘము యొక్క క్షేమాభివృద్ధి లేక, సంఘములో అభివృద్ధి లేక ఎన్నో సంఘాలు మూతపడిపోతున్నాయి, ఎన్నో సంఘాలు కరువులో కొట్టుకులాడుతున్నాయి, ఎన్నో సంఘాలు తమ జీవితాల్లో కానీ తమ పరిచర్యలో కానీ అభివృద్ధి లేక కుంటుపడిపోయి ఎక్కడో క్షీణించిపోయేటువంటి దశలో ఉన్నాయంటే వాళ్ళు ఏమాత్రము బైబిల్లో వ్రాసి ఉంచినటువంటి అపోస్తలుల బోధని అనుసరించలేని వారిగా ఉన్నారు.
కనుగొనలేని వారిగా ఉన్నారు. ఒకవేళ చదివినప్పటికీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలివేసేవారిగా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనలను బహుగా హెచ్చరిస్తున్నాడు. ఇంత మాత్రమే కాదు, నీ స్వరూప స్వభావాలు కూడా సంఘములో మార్చబడాలి. చూడండి, 10వ అధ్యాయము 1వ వచనము, మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అణకువ గలవాడైనట్టు, ఎదుట లేనప్పుడు మీడల ధైర్యము గలవాడనైనట్టు పౌలను నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును బట్టి మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చాలామందికి సంఘాల్లో సాత్వికం ఉండదు, దీన మనస్సు ఉండదు, ఎంత మాత్రము అణిగి ఉండే స్వభావం ఉండదు. వాళ్ళు ఊరక రేగుతూ ఉంటారు, ఉప్పొంగుతూ ఉంటారు. అననుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు బహుగా కుంగిపోతారు. అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు చాలా ఎక్కువగా ఉప్పొంగుతూ ఉంటారు. ఈ రెండు కూడా దేవునికి వ్యతిరేకమైన సంగతులే. కలిమిలో ఉండ నేను ఎరుగుదును, దీనస్థితిలో ఉన్నప్పుడు కూడా నేను ఎలాగున జీవించాలో నాకు తెలుసు అంటాడు అపోస్తలుడైన పౌలు. జీవితంలో నీకు కలుగుతున్నటువంటి స్థితిగతులను బట్టి కుంగిపోవటం అనేది పరిశుద్ధాత్మకి వ్యతిరేకమైనటువంటి సంగతి. ప్రియదేవుని సంగమా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము గమనించి చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఇది 4వ అంశము. 3వ అంశము దాతృత్వము గురించి, డబ్బు గురించి నేను చెప్పాను. 2వ అంశము ఏం చెప్పాను? కృపావరాలు చెప్పాను. మొదటి అంశము ఏం చెప్పాను? 4 స్తంభాల గురించి చెప్పాను. ఇప్పుడు 4వ దాంట్లోకి పోతున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి ఒకసారి. అమ్మా, తగిన సమయమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించటానికి ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. నువ్వు మందిరంలో దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీకంటూ ఒక సమయం ఉంటుంది. జ్ఞాని అయిన సొలొమోను వ్రాసి ఉంచాడు కదా, ప్రతిదానికి సమయము కలదు. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు నిన్ను నీ ప్రమేయం లేకుండానే నీ పరిచర్యను మెచ్చి నిన్ను హెచ్చిస్తాడు. అది నీ జీవితంలో కావచ్చు, సంఘములో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, లోకములో కావచ్చు. అయితే అప్పుడు దాకా నువ్వేం చేయాలంట? బలిష్టమైన ఆయన హస్తము కింద దీన మనస్సు కలిగి అణిగి ఉండటం నేర్చుకోవాలి. కొన్ని సంవత్సరాలైనా సరే దీన మనస్సు లేకుండా దేవుని సన్నిధికి వచ్చి అహంకారులుగా బ్రతకటం అనేది అసాధ్యమైన సంగతి. ఏదో ఒకరోజు నీ గర్వం, అహంకారం బహిర్గతమవుతుంది. అప్పుడు నువ్వు సహవాసాన్ని కోల్పోతావు. అహంకారము కలిగిన మనస్సు సహవాసానికి విరుద్ధమైనది. దీన మనస్సు అనేది సహవాసానికి బహు అనుకూలమైన సంగతి. చూడండి, ఇంకా 9వ వచనం 10వ వచనం పేతురు రాసిన మొదటి పత్రిక, ఈ లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నమని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. చాలామంది అపవాదిని ఎదిరించటంలో విఫలమవుతున్నారు. ఏదైనా ఒక పరీక్ష వచ్చినప్పుడు, ఏదైనా ఒక శోధన కాలం వచ్చినప్పుడు తేలిగ్గా వాడికి లొంగిపోతున్నారు. గర్జించుచున్న సింహము వలె తిరుగుతున్నటువంటి అపవాదికి నీ జీవితంలో నువ్వు తావిస్తే గనక జాగ్రత్త. సంఘము యొక్క క్షేమాభివృద్ధిలో నువ్వు పాలిభాగస్తుడివి కాలేవు. నిన్ను చూచి అనేక మంది తొలగిపోతారు. నీకు కలిగిన శ్రమ పట్టి, నీవు తొలగిపోయిన విధానాన్ని బట్టి చాలా మందిని నీవు ప్రేరేపించిన వాడివిగా ఉంటావు. గర్జించుచున్న సింహం వలె ఎవరిని మింగుదునా అని మన విరోధి అయిన అపవాది ఎప్పుడు కూడా తిరుగులాడుతూ ఉంటాడంట. అందుకే ఎలా ఉండాలి మనము? నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండుడి. 8వ వచనంలో ఆ మాట ఉంటుంది. నీ బుద్ధి నిబ్బరముగా ఉండాలి, స్థిరముగా ఉండాలి, పొంగిపోకూడదు, కుంగిపోకూడదు. కలిమిలేములలో ఏకరీతిగా ఉండటం అపోస్తలుడైన పౌలు వలె మనము కూడా ఇంట్లో అన్నం కూర లేనప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించడానికి నీ నోరు సిద్ధపడి ఉన్నదా?
నీ హృదయము అనుకూల మనసు కలిగి ఉన్నదా? వేసుకోవటానికి సరైన బట్టలు లేనప్పుడు కూడా నీ దేవుడు నువ్వు ఘనపరచగలుగుతున్నావా? ప్రియ సహోదరుడా, పరిశుద్ధాత్మ దేవుడు క్షేమాభివృద్ధిని గురించి ఈ రాత్రికాల సమయంలో నీ ఎదుట నీవు పొందటానికి అవసరమైన సాక్ష్యము, నీ స్వరూప స్వభావాలు మార్చబడి నువ్వు ఒక సజీవమైన రాయువలే సంఘములో కట్టబడటానికి యోగ్యమైన ప్రవర్తన కలిగిన వాడిగా నువ్వు ప్రవర్తించటానికి అవసరమైనటువంటి సారము కలిగిన వాక్యమును నీ ఎదుట పెడుతూ ఉండగా, విరోధమైన మనస్సు లేకుండా వాక్యమును సాత్వికముతో అంగీకరించు. ఏ లోపాలైతే మనలో ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేసేవాడు, ఆదరించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనకన్నా ముందు జీవించిన పరిశుద్ధులందరికీ కూడా ఎలాంటి శ్రమలే నెరవేరిని అని మీరు జ్ఞాపకం చేసుకొని చాలా స్థిరమైన బుద్ధి, విశ్వాసమందు స్థిరులై మీరు ఉండండి అని చెప్తున్నాడు అపొస్తలుడైనటువంటి పేతురు. ఇది 4వది. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ముందుగా మారాలి. మనము దీన మనస్కులమై దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. అప్పుడే ప్రార్థన యందు, అదిగో 4వ స్తంభము యందు నీవు నిలకడగా ఉంటావు. నీ మనసుకు వచ్చినటువంటి పాటలు పాడుతూ చక్కగా కాలక్షేపం చేస్తూ వాళ్ళతో వీళ్లతో దుస్తుల గురించి ఆస్తుల గురించి మాట్లాడుకునే వేదిక కాదు మందిరం. నీవు మార్చబడటానికి దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఈ మందిరం. నీవు వచ్చి ఇక్కడ టైం పాస్ చేయటానికి కాదు. ఇక్కడికి వచ్చి నువ్వు కూర్చొని నేను ఎలా ఉన్నానని ఆలోచన చేసుకో. ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా అనేటువంటి ఆలోచన మీరు పూర్తిగా మానేయండి అంటాడు కదా యేసుక్రీస్తు ప్రభు. ఆకాశ పక్షులను చూడండి, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఒక పూట భోజనం లేకపోతే ఏమైంది? ఏమీ కాదు. మన ప్రాణం ఏమన్నా పోద్దా? కానీ ఈరోజు నేను అన్నం తినలేదు అనేటువంటి అంశం నిన్ను ఎంతగా కుంగదీస్తుంది. కారణం ఏంటి? శరీర సంబంధమైన మనస్సు ఆలోచన ఇంకా చావలేదు. నువ్వు తినకపోయినా సంతోషంగా ఉండు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది కదా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వదిగా ఈ సంగతి మీ ముందుకు తీసుకువచ్చి నేను వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతున్న 4వ అధ్యాయం అనుకుంటా, బహుశా ఫిలిప్పీ 4 ఎన్నో వచనం చూడండి. ఎల్లప్పుడూ సంతోషించుడి. 4వ వచనం 4:4 ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనము సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియో చింతపడకుడు, కానీ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండును. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. నీ ఆలోచనకి, నీ తలంపులకి, నీ హృదయానికి ఒక కాపుదల అవసరం. వాక్యంలో ఆ కాపుదల చక్కగా వ్రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, ఇటు కాపుదల నీకున్నదా? ఎలాంటి కాపుదల? సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానమనే కాపుదల. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. చేనిలోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. ఆత్మతో సత్యముతో ఆరాధించుచు నివేచి ఉందును నీ రాకడకై.
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జ్వలించనే నీ కృప ఆదరణ, నా వేదనలలో జ్వలించనే నీ కృప ఆదరణ, నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. ఈ సంవత్సరం కురిసిన వర్షాల వల్ల చాలా మంది పంటలు నష్టపోయారు. చాలా పైరులలా వాలిపోయినాయి. ఆ గింజల్లో నుండి ఏమొస్తుందంట? మొలకు వచ్చేస్తుంది ప్రియులరా. ఈ సంవత్సరం మొదట్లో మా సంఘంలో ఉన్న ఒకళ్ళు అడిగారు, అయ్యా 3 ఎకరాలు వేయమంటారా 6 ఎకరాలు వేయమంటారా? ప్రార్థన చేసుకుంటే దేవుడు కొద్దిగానే చూపించాడు. కొంచెం వేసుకోండి అయ్యా, విస్తారంగా వేసుకోబాకండి అని చెప్పా నేను. ఏంటది? ప్రవచనం. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మొన్న ఆ కుటుంబం నా దగ్గరికి వచ్చి చెప్తుంది, అయ్యా ఆ రోజు నువ్వు చెప్పావు, నీ మాట మేము విన్నాము, కొద్దిగానే వేసుకున్నాం, మేము విస్తారంగా అప్పులు చేసి వేసుకున్నట్లయితే పరిస్థితి ఏంటి? ఈ రోజున లక్షల రూపాయల అప్పులు మిగిలి ఉండేవి. ప్రవచనం మూలంగా సంఘం ఎలాగున క్షేమాభివృద్ధిలోకి నడుస్తుందో మీకు ఒక ఉదాహరణ చెప్పా. ఇప్పుడు ప్రవచనం మూలంగా ఎంతమంది లాభపడతారు, ఎంతమంది ఆపదల నుండి తప్పుకుంటారు, ఎంతమంది దీవించబడతారు. ఈ ఒక్క చిన్న ఉదాహరణ చాలు. ప్రియదేవుని సంగమా, అవసరమైనటువంటి మాటలు దేవుడు మన మధ్యలో ఉంచాడు. ఒకవేళ నువ్వు నష్టపోయినా సరే, నీ కష్టం వచ్చినా సరే, నువ్వు ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ ఆనందించు. నీకు కలిగిన శ్రమను బట్టి నీ దేవుని నిందించడానికి పూనుకోవద్దు, శాపగ్రస్తుడిగా మారిపోవద్దు. మరొక సంవత్సరం దేవుని యొక్క దీవెన ఎనుమిక్కుటముగా నీకు అనుగ్రహించబడుద్దేమో. అసలు నువ్వు ఎలాగుంటే ఈ కష్టాన్ని నువ్వు భరించుతున్నావు? నువ్వు పూర్తిగా మారగలిగితే గనక, దేవుని చిత్తాన్ని ఎరగగలిగితే గనక కష్ట నష్టాలనే మన దరికే రావు. ప్రియదేవుని సంగమా, ఎక్కడో లోపం ఉంది. మన స్వభావం మారే కొద్దీ మనం దీవించబడతాం. మనకున్నటువంటి కృపావరాలు డెవలప్ అయ్యే కొద్దీ మనకి భవిష్యత్తు తెలుస్తూ ఉంటుంది. మనం దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి అనుకూలమైన జాగ్రత్త కలిగిన పరిస్థితుల్లో నుండి దేవుడు నేను నెమ్మదిగా నడిపిస్తూ ఉంటాడు. జలములు నీ మీద పడి పొర్లి పారినా అవి నీకేమి హాని చేయవు. ప్రియదేవుని సంగమా, అది సంఘము యొక్క క్షేమాభివృద్ధి అంటే. నువ్వు డెవలప్ అవుతూ ఉంటే, నీ కుటుంబం దీవించబడతా ఉంటే, ఆశీర్వదించబడతా ఉంటే, దేవుణ్ణి మర్చిపోకుండా, పరిచర్యని మర్చిపోకుండా, సేవకుడిని మర్చిపోకుండా, నువ్వు ఇచ్చేటువంటి కానుక కొద్దీ సంఘము క్షేమాభివృద్ధిలోకి నడుస్తుంది. పదే పదే చెప్పి మిమ్మల్ని విసిగించటం కాదు, కానీ చెప్పబడిన 5 శ్రేష్టమైన సంగతులు. సంతోషం ఎప్పుడు కూడా నీ హృదయంలో నుండి దాటి పానీయవద్దు. ఆయన ఏమంటున్నాడు? బహుశ్రమ వలన పరీక్షించబడగా మాసిదోనియా సంఘస్థులు అత్యధికముగా దుఃఖపడ్డారా? సంతోషించారు. కాబట్టి ప్రియదేవుని సంగమా, కుదరని రోగం వచ్చిందా? సంతోషంగా దేవుణ్ణి స్తుతించు. యోబు చేసింది అదే కదా. అననుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయా? మానసిక వేదన నిన్ను పట్టి పీడిస్తుందా? కుటుంబ సమస్యలు, అనేకమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు తలెత్తినప్పుడు సంతోషముగా దేవుని సన్నిధికి వచ్చి నోరారా స్తుతించి జిహ్వబలి, స్తోత్రబలి అర్పించి నీవు గనక ఇంటికి వెళ్ళినట్లయితే అది నీకు ఆశీర్వాదం రూపంలో తిరిగి అందచేయబడుతుంది. నీ పనుల భారము యెహోవా మీద మోపు, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తెరవబడును. ఇది మరిచిపోయి నిరాశ నిస్పృహల్లో పడిపోయి చాలామంది కుంగిపోయి దుఃఖముతో నిండిపోయి ఆత్మహత్యలు చేసుకోవటానికి కూడా వెనుకాటలేదు. సహవాసం ఏమైపోయింది?
ప్రేమ ఏమైపోయింది? దేవుడిచ్చిన సంతోషం ఏమైపోయింది? చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన సంతోషముగా వ్రాయబడినటువంటి సంగతి నీ జీవితంలో నెరవేరటం లేదేమో. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఇలాగున చెప్పుకోవాలంటే సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన సంగతులు చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రధానమైన వాటినే ఈ రోజున 5 అంశాలుగా మీ మధ్యలో వివరించడానికి దేవుడు చూపించిన కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రం. మరలా దేవుని చిత్తమైతే నేను తమ్ముడి పరిచర్య మేమిద్దరము కూడా ప్రేమ కలిగి క్రీస్తులో కట్టబడి మళ్ళీ మీ మధ్యలోకి రావటానికి దేవుడు తన కృప చూపిస్తాడని నేను అనుకుంటున్నాను. మరి దాదాపు 40-50 నిమిషాలు అయినట్టుంది. ఎక్కువగా నేను మాట్లాడను, 1.5-2 గంటలు నాకు అసలు ఇష్టం ఉండదు. అది కొద్దిగా సారము కలిగిన సంగతులతోటి దేవుడు మన హృదయాలను నింపితే చాలు. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవుని తండ్రి, జీవము కలిగిన దేవుని ప్రభువ, జీవము కలిగిన దేవుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, మీ ఘనమైన పాదాల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మా తండ్రి, నిత్య జీవము కలిగిన నీ మాటలను సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై మా ప్రభువా, మా జీవితాల్లో మేమేమి కలిగి ఉండాలో, మేము ఎలాగున రూపాంతరము చెందాలో, మేము ఎలాగు మారాలో, మేము ఎలాగున జీవించాలో అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, శ్రేష్టమైన సంగతుల మీద మేము ఎలాగున మా జీవితాన్ని కట్టుకోవాలో తండ్రి మీరు మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నాయనా మాసిదోనియా సంఘస్థులను, కొరింథీయులను మాకు జ్ఞాపకము చేసి మా ప్రభువా, మీరు మా హృదయములను రేపిన విధానమును బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. మా తండ్రి పరిశుద్ధాత్మను కదలాడనిచ్చి అనేకమైన సంగతుల ద్వారా మా హృదయాంతరంగాన్ని నింపినందుకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా ప్రభువా, అయ్యా మేమే విధమైన లోపాలు కలిగి ఉన్నామో, మేమెక్కడ ఆగిపోయామో, మేమెక్కడ దుఃఖపరచబడుతున్నామో వాటన్నిటినీ మా ప్రభువా మా నుండి దూరము చేసి మా తండ్రి సత్తువ కలిగిన సంఘములో సారము కలిగిన వాక్యము విని మమ్ములను మేము మార్చుకుని సంఘము యొక్క క్షేమాభివృద్ధులు సజీవమైన రాయువలే సాక్ష్యము ద్వారా కట్టబడి నడిపించబడేటువంటి ధన్యత ఈ మన్నా చర్చిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సేవకుని దీవించండి, సంఘ సరిహద్దులు విశాలపరచండి, పటిష్టపరచండి, ప్రతి వ్యక్తిని కృపావరాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రయోజనకరమైనటువంటి స్థితిని, క్షేమాభివృద్ధిని కలిగి ఉన్నటువంటి స్థితిని సంఘమునకు, విశ్వాసికి, పరిశుద్ధులందరికీ కూడా మీరు సమృద్ధిగా దయచేసి దీవించి ఆశీర్వదించి వచ్చే సంవత్సరం అంతా కూడా మా ప్రభువా కృపాక్షేమములే ఈ చర్చి వెంట నడుచున్నట్లు మా ప్రభువా నీ కృపలో మా తండ్రి భద్రపరిచి, నీ రెక్కల చాటును భద్రపరిచి ఈ సంఘమును, సేవకుని కుటుంబాన్ని, విశ్వాసుల కుటుంబాలను అన్నిటినీ కూడా క్షామము నుండి తప్పించి, పరిస్థితుల నుండి తప్పించి, మెరుగుపరచబడినటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులతోటి, ఆశీర్వదించబడిన సంగతులతోటి వీరి జీవితాలను నాయనా సంఘాన్ని నింపి నడిపించమని, సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి అడిగి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదినము కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈరోజు కూడా ఒక 5 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడారు. ఆమేన్, హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథం 2:42లో 4 స్తంభాలు, 4 విషయాలు అక్కడ చెప్పబడినాయి. 1 అపోస్తుల బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ప్రార్థన యందు ఎడతెగక సంఘం ఉంటే మనకి సంఘములో క్షేమాభివృద్ధి పొందుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. రెండోది, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే కృపావరములు కలిగి ఉండాలి, ప్రవచన వరము కలిగి ఉండాలి, అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రేమను మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ప్రేమలో మనం అందరం నడుచుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనకి ఎన్ని వారాలున్నా, ఇంకెన్ని కార్యాలు మనలో ఉన్నా, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అన్నాడు పౌలు 1 కొరింథీ 13లో మనం చూస్తాం. కనుక
కృపావరంలో ప్రవచన వరం దాన్ని మనం అపేక్షించాలి. ఓకే, దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాన్ని మనం అపేక్షించేవారుగా ఉండాలి. అదే విధముగా ప్రేమ కలిగి మనం నడుచుకునేవారుగా ఉండాలి. మూడవది, దాతృత్వం కలిగిన సంఘముగా మన సంఘం ఉంటే మన సంఘములు ఏముంటుంది? క్షేమాభివృద్ధి ఉంటుంది. ఆమేన్. మాసిదోనియా సంఘం వలె ఆ సంఘము పేద సంఘమైనా, ఆ సంఘం ఎంత పేదరికంలో ఉన్నా వారు దాతృత్వము కలిగిన వారిగా ఉన్నారు. మన కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. దాతృత్వం విషయమైన ప్రభుకి ఇచ్చే విషయమైనా కూడా మనము చాలా చక్కగా మనము ముందుకు సాగాలి. అదేవిధంగా నాలుగోది, సంఘము క్షేమాభివృద్ధి చెందాలంటే చెప్పండి, సాత్వికము లేక దేన మనసును మనం కలిగిన వారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలైంది రక్షణ పొందుకొని, ఉందా నీలో దీనత్వం, సాత్వికం ఉందా, తగ్గింపు జీవితం ఉందా? అవి మనలో ఉంటే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. చివరిగా దైవజనుల ద్వారా దేవుడు పలికించిన మాట మనలో ఏముండాలంటే ఎల్లప్పుడూ సంతోషం. హల్లెలూయా. ఎన్ని మనలో ఉన్నా ఏమి లేకపోయినా సంతోషం మనం కలిగి ఉండాలి. ఆమేన్. కష్టమైన, సుఖమైన, శ్రమైన, లేమైన, కరువైన, ఖడ్గమైన చెప్పండి, మనం ఎలా ఉండాలి? సంతోషించేవారుగా ఉండాలి. 34:1 కీర్తన, నేను ఎల్లప్పుడూ యెహోవానందు చెప్పండి, 34 కీర్తన 1వ వచనం, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను నిత్యము. హల్లెలూయా. నిత్యము ఏముండాలంటే మన నోట ఆయన స్తుతించాలి, ఆయన కీర్తి మన నోట ఉండాలి. మనం ఎప్పుడు కూడా సంతోషించేవారుగా ఉండాలి. ఆమేన్. మనకేమున్నా ఏమి లేకపోయినా ప్రభులు మనం సంతోషించేవారుగా ఉంటే ప్రభు మనల్ని బట్టి ఆనందిస్తారు. ఆ రీతిగా మన సంఘానికి క్షేమాభివృద్ధి చెందుతాం. హల్లెలూయా. ఈ రాత్రి మన మధ్యకు వచ్చి అద్భుతమైన సందేశం ఇచ్చి మనల్ని బలపరిచిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, పరిచర్లను, వారు చేసే ఉద్యోగ విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఆఖరి ప్రార్థనతో ఈ కొడుకును ముగించుకుందాం. 24 దినాలు పూర్తి చేసుకుని 25వ దినంలో దేవుడు అద్భుతమైన సందేశం మనకు అనుగ్రహించారు. 25వ దిన కూడిక కూడా ప్రార్థనతో ముగిస్తున్నాం. రేపు 26వ దినం తెనాలి ఐతనగర్ నుండి మన మధ్యకు దైవజనులు రెవరెండ్ సునీల్ బాబు గారు, మనందరికీ బాగా పరిచయమైన దైవజనులు, మా సహోదరులు వారు రాబోతున్నారు. కనుక మీరు అందరూ కూడా 26వ కూడిక కొరకు ప్రార్థన చేసి సిద్ధపడాలని ప్రభు పేట ప్రేమతో కోరుచున్నాను. ప్రార్థన చేద్దాం. అందరి చేతుల పైకెత్తి ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా నీకు వందనాలు చెప్దామా? ప్రభుతో చెప్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాతో మాట్లాడిన ప్రభువా నీకు స్తోత్రాలు. మా సంఘము క్షేమాభివృద్ధి చెందాలని తండ్రి, మేమందరమునైనా దీవించబడాలని, మేము నీలో ఎదగాలని ప్రభువా, ఇంకా పరిశుద్ధతలో ముందుకు సాగాలని, అయ్యా ఇదిగో తండ్రి పరిచర్య విషయంలో ముందుకు సాగాలని ప్రార్థిస్తున్న మా జీవితాలకు నాయన ఈరోజు 5 విషయాలు నాయన, 5 ప్రాముఖ్యమైన విషయాలు నాయన మాకు నేర్పిస్తూ వచ్చారు నాయన. తండ్రి, అలనాడు ఆదిమ సంఘము ఏమైతే కలిగి ఉందో ప్రభువా, ఏ రీతిగా అయితే వారు క్షేమాభివృద్ధి పొందుకున్నారో నాయన, ఈ రాత్రి సేవకుల నోట మీరు మాకు అనుగ్రహించిన ప్రభువా ఈ విషయాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీరే మహిమను పొందుకొని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి మా మధ్యకు వచ్చిన సేవకులను బట్టి యువతడి ప్రభు నీకు వందనాలు నాయన. వారి సంఘాన్ని, పరిచర్ల కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభు, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చెప్పిన మీరు దీవించండి. ఎవరు బలహీనులుగా, రోగులుగా ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక ప్రభు, నీకు స్తోత్రాలు. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. ఈ 30 దినాలు పూర్తయ్యేలోపు అనేక మంది నాయన రక్షణ కొరకైన తీర్మానము నాయన వారు తీసుకొనుటకు నీ కృప చూపించని ప్రార్థన చేస్తున్నాను. నీ రాకడ అతి సమీపంగా ఉంది ప్రభువా. అనేకమైన సూచనలు ప్రభువా మేము చూస్తున్నాం, అనేకమైన పరిస్థితులు మేము చూస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభువా మెలకు కలిగి జీవించడానికి సిద్ధపడుటకు నీ కృప చూపించని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రి ప్రభా ఈ కార్యక్రమం లైవ్లో వీక్షించిన వారిని దీవించండి ప్రభా. ఈ మహిషత్వం ద్వారా ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమను పొందుకోమని తండ్రి, రాత్రి నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిపై నీ కృపా కనికరములు నాయన మెండుగా వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ కృపాక్షేమములు వారి వెంట ఉంచి నడిపించి మీరే మహిమను పొందుకోమని తండ్రి 25 దినాలు పూర్తి చేసుకుంటున్నాం. 26వ దిన కూడిక ప్రభా ఆశీర్వాదకరంగా జరిగించి సేవకులను బలంగా వాడుకొని మహిమను పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభును ప్రేరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు
మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాతోడే నడిపించునుగాక. ఆమెను యేసు రక్తమే చేయము, ప్రవేశ రక్తమే చేయము, ప్రవేశంకు సంపూర్ణ విషయం కలుగునుగాక. ఆమెన్.